ఫ్రెండ్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ని తీసేస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఛాన్స్ ఉంది. సో ఎవరికైతే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ రిక్వైర్మెంట్ ఉందో, అవసరం ఉందో, సో వెంటనే మీరు బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది యాజ్ ఇట్ ఈస్ బ్రాంచ్ ప్రొవైడ్ చేసిన అకౌంట్ లాగానే ఉంటుంది. మీకు బ్రాంచ్కి వెళ్ళి అకౌంట్ తీసుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్, ఫీచర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ మీకు బ్రాంచ్ ద్వారా ఏదైనా పని పడ్డా కానీ మీరు బ్రాంచ్కి వెళ్ళి కూడా సర్వీసెస్ అనేది అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ని మీరు యాజ్ యూజువల్గా మీ ఫోన్పేకి, గూగుల్ పేకి, పేటిఎంకి అన్నిటికీ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, అన్ని బ్యాంక్ అకౌంట్స్ లాగానే. ఈ అకౌంట్ ద్వారా మీకు చెక్ బుక్ వస్తుంది, ఏటీఎం కార్డు కూడా వస్తుంది. ఏటీఎం కార్డుకి ఛార్జ్ పడకుండా ఎలా టిప్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇందులో. మరోసారి చెప్తున్నా, ఇది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో. అండ్ మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు అని చెప్పేసి వేరే బ్యాంక్ అకౌంట్స్ లాగా ఎలాంటి ఛార్జెస్, పెనాల్టీస్ అయితే పడవు. కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ అకౌంట్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసి మంచి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటివి వస్తాయి. వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్, ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీకు మంచి మంచి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆ ప్రాసెస్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ కంప్లీట్గా చూస్తే మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా ఉంటుంది. తర్వాత మీకు కొత్త డౌట్స్ అనేది రాదు. కాబట్టి కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ జస్ట్ కింద మీరు ఓపెన్ యువర్ అకౌంట్ నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో అందులో ఫస్ట్ బాక్స్లో మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీ అకౌంట్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండస్ఇండ్ బ్యాంక్లో మీ మొబైల్ నెంబర్ మీ అకౌంట్ నెంబర్గా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ముందర 15 అనే నెంబర్ వస్తుంది, తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే వస్తుంది, అదే మీ అకౌంట్ నెంబరు. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ అకౌంట్ నెంబర్ కింద వచ్చేస్తుంది, రైట్ సింబల్ అనేది పడుతుంది. రైట్ సింబల్ అనేది పడితే ఓకే, మీ మొబైల్ నెంబర్ మీ అకౌంట్ నెంబర్. ఇన్ కేస్ రైట్ సింబల్ పడలేదనుకోండి, ఆ నెంబర్ పైన వేరే వాళ్ళ అకౌంట్ తీసుకున్నారు అన్నట్టు. అంటే మీ మొబైల్ నెంబర్ పైన కాదు, జస్ట్ ఆ అకౌంట్ నెంబర్ పైన ఇంకొక అకౌంట్ ఉంది అన్నట్లు. సో మీరు అక్కడ మీకు కావాల్సిన మోడిఫికేషన్స్ చేసుకొని ఒక నెంబర్ అటు ఇటుగా చేంజ్ చేసేసి మీరు అకౌంట్ నెంబర్ని సెట్ చేసుకొని కింద ఐగ్రీ బాక్స్ టిక్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ టిక్ చేసి లేకపోతే టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్లో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఐ హెయిర్ బై అని ఉంది కదా, సో దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి కింద సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఫిల్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఆక్యుపేషన్ దగ్గర మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, లేకపోతే హౌస్ వైఫా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. లైన్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీరు చేస్తున్న వర్క్, మీరు చేస్తున్న బిజినెస్ కానీ దేనికి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ దగ్గర మంత్లీ మీరు ఎంత ఎర్న్ చేస్తారో, ఎంత సంపాదిస్తారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో నుంచి ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూపించిన అడ్రస్లోనే మీరు ఉంటున్నారు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ బ్యాంకుకి సంబంధించిన చెక్ బుక్, వెల్కమ్ కిట్, ఏటీఎం కార్డ్ అనేది ఈ అడ్రస్కే వస్తుంది. సో ఇదే అడ్రస్లో మీరు ఉంటే మీరు దేన్ని టచ్ చేయకండి, ఎలాంటి ఇష్యూ లేదు మీకు. ఇన్ కేస్ ఇక్కడ వచ్చిన అడ్రస్ వేరు, మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ వేరు. అంటే కొంతమంది ఆధార్లో ఉన్న అడ్రస్ దాకా వేరే కాడికి షిఫ్ట్ అవుతారు కదా, అట్లా వేరే దగ్గరికి షిఫ్ట్ అయినట్లయితే మీరు కిందకి స్క్రోల్ చేస్తే మై కరెంట్ అడ్రస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్ అడ్రస్ అని వస్తుంది. సో దాన్ని టిక్ చేశారనుకోండి, మీరు ఇంకొక కొత్త అడ్రస్ ఎంటర్ చేయడానికి బాక్స్ ఓపెన్ అవుద్ది. అక్కడ మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని ఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, ఫిల్ చేసుకోండి. లేదు మా ఆధార్లో ఉన్న అడ్రస్లోనే మేము ఉంటున్నామంటే మీరు ఏ ఆప్షన్స్ని టచ్ చేయకండి. జస్ట్ కిందకి స్క్రోల్ చేసి నామినీ డీటెయిల్స్ దగ్గర మీ నామినీ ఎవరినైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. ఫుల్ నేమ్ దగ్గర వాళ్ళ పేరు, వాళ్ళు మీకు ఏమవుతారు, రిలేషన్షిప్ ఇచ్చేయండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ తెలియకపోతే నామినీ డీటెయిల్స్ తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ రైట్ నౌ అని ఉందా,
దాన్ని టిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ దేనికైనా కానీ నో అనే ఉంటుంది ఆటోమేటిక్గా. సో మూడిటికి అవి నో పైన ఉండనివ్వండి, వాటిని టచ్ చేయకండి. తర్వాత సెలెక్ట్ బ్రాంచ్ దగ్గర మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే అక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కనబడతాయి. సో అందులో మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ కింద డూ యూ వాంట్ టు ఎనేబుల్ ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ అని యువర్ అకౌంట్ అని ఉంటుంది. ఏఈపిఎస్ అని అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్. ఇప్పుడు మనము కొన్ని పిఓఎస్ మిషన్స్ దగ్గర ఫింగర్ ప్రింట్ పెడితే మనకు విత్డ్రాల్ తీసుకొస్తుంది చూసారు అమౌంట్ని. సో ఆ ఆప్షన్ ఇన్ కేస్ మీకు అది అవసరం ఉంటే ఎస్ పెట్టుకోండి. మాక్సిమం అందరికీ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడన్నా ఫోన్పే పని చేయకున్నా, ఏటీఎం కార్డ్ పని చేయకున్నా కానీ ఫింగర్ ప్రింట్ పెట్టి మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో అదొక్కటి ఎస్ పైన క్లిక్ చేయండి, మిగతా ఏవి టచ్ చేయకండి. సో కింద సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి జస్ట్. తర్వాత స్టెప్లో మీరు మీ సేవింగ్స్ అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏ అకౌంట్ వస్తే ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కాదట, సేవింగ్స్ అకౌంట్ అట అని చెప్తారు. సో నేను చెప్పేది కరెక్ట్గా వింటే మీకు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని వచ్చి కింద జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అని వచ్చింది అనుకోండి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా, క్లియర్గా చూడండి. సో ఆ విధంగా వస్తే దాన్ని టిక్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా, దాన్ని ఏం టచ్ చేయకండి ఇక్కడ. సో అది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇన్ కేసు ఇక్కడ వేరే అకౌంట్స్ వచ్చాయనుకోండి, మీరు పక్కకు స్క్రోల్ చేయండి. పక్కకు సైడ్ సింబల్ ఉంది కదా ఆరో, ఆ ఆరో పైన క్లిక్ చేస్తే ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అని వచ్చేదాకా స్క్రోల్ చేయండి. సో ఈ అకౌంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు. డిలైట్స్ మాస్టర్ కార్డ్ అని ఉంటుంది, అంటే ఇది డెబిట్ కార్డు. సో ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఏటీఎం కార్డ్ అనేది వస్తుంది కదా, ఆ ఏటీఎం కార్డు. కాకపోతే దీనికి 500 ప్లస్ జిఎస్టీ అంటే 590 రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది. సో ఆ 590 రూపీస్ ఛార్జ్ మేము పే చేసుకుంటాం, మాకు ఏటీఎం కార్డు కావాలి అని అంటే దీన్ని ఏం టచ్ చేయకండి. ఇన్ కేస్ కొంతమంది మాకు డెబిట్ కార్డ్ అవసరం లేదన్నా జస్ట్ ఇండస్ యాప్లో డిజిటల్ డెబిట్ కార్డ్ వచ్చినా మాకు సరిపోతుంది, మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాం, బయట మేము మిషన్స్లో క్యాష్ విత్డ్రాల్ చేసుకోం, మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కింద వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ అని ఉందా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు డెబిట్ కార్డ్ కోసం ₹1 కూడా ఛార్జ్ చేయరు. సో కిందకి స్క్రోల్ చేయండి, మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. సో జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర మీకు గుర్తుండే ఒక యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి. మీ పేరు కానీ మీ నిక్ నేమ్ కానీ ఏదైనా ఒక యూజర్ నేమ్ అనేది పెట్టుకోండి. ఎంటర్ ఎంపిన్ దగ్గర మీకు గుర్తుండే ఫోన్పే పాస్వర్డ్ లాగా ఎంపిన్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ 4 లెటర్స్ కానీ 6 లెటర్స్ కానీ అడుగుద్ది. సో అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అక్కడ ఎన్ని లెటర్స్ అడుగుతా అన్ని లెటర్స్ ఎంటర్ ఎంపిన్ దగ్గర ఎంటర్ చేయండి. తర్వాత థర్డ్ బాక్స్లో కూడా ఎంపిన్ అనేది మరొకసారి ఎంటర్ చేయండి కన్ఫర్మేషన్ కోసం. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అవైలబుల్ అని రావాలి. స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూడండి, రైట్ సింబల్ అవైలబుల్. అట్లా వస్తే మీకు యూజర్ నేమ్ అవైలబుల్గా ఉన్నట్టు, లేకపోతే ఆ యూజర్ నేమ్కి ఇంకొక లెటర్స్ నెంబర్స్ యాడ్ చేసి మాడిఫై చేసుకోండి. తర్వాత జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పటి వరకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ వచ్చారో అవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఫోటో కూడా చూపిస్తుంది. సో ఇవన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకొని కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో అదంతా కింద స్క్రోల్ చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అమౌంట్ యాడ్ చేసే పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు మినిమం 2000 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2000 రూపీస్ ఎందుకు డిపాజిట్ చేయాలి, డిపాజిట్ చేస్తే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఎట్లా అవుతుంది అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది. సో మీరు ప్రాక్టికల్గా కరెక్ట్గా అర్థం చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బ్యాంక్స్ రూల్స్ ప్రకారం మీరు ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా కానీ ఇనిషియల్ ఫండింగ్ అనేది మ్యాండేటరీ. మీరు బ్రాంచ్కి వెళ్ళి మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న, జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న కొంత అమౌంట్ అనేది ఇనిషియల్ ఫండింగ్ చేయాలి. ఇనిషియల్ ఫండింగ్ అంటే జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసే మందం టెంపరీ ఫండింగ్. వన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఆ అమౌంట్ మీరు మళ్ళీ వెంటనే తీసేసుకోవచ్చు. సో దీనికోసం జస్ట్ ఇక్కడ 2000 రూపీస్ మీరు ఫండింగ్ చేయాలి. సో ఇన్ కేస్ మీకు ఇబ్బందిగా ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని 2000 రూపీస్ అనేది మీరు ఫండింగ్ చేసి వన్స్ ఈరోజు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, రేపు అకౌంట్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు 2000 రూపీస్ విత్డ్రా చేసేసుకోవచ్చు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర 2000 అని చెప్పి ఎంటర్ చేసేసి పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ 2000 రూపీస్ అనేది పే చేయడానికి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ అంటే మీకు ఆల్రెడీ ఫోన్పే ఉంది కదా వేరే బ్యాంక్ అకౌంట్ మీద, దాని ద్వారా కూడా పే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కానీ ఉంటే, దాని గురించి మీకు అవగాహన ఉంటే వాటి ద్వారా మీరు డిపాజిట్ చేయండి. లేకపోతే యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఈజీ
ఈజీగా ఉంటుంది. యూపీఐ పైన సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ గూగుల్ పే, భీమ్ పే, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ వస్తాయి. సో ఎక్కువగా చాలామంది ఫోన్పే యూజ్ చేస్తారు కాబట్టి ఫోన్పే సెలెక్ట్ చేసుకొని ఎంటర్ యూపీఐ ఐడి దగ్గర మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి తెలియకపోతే ఫోన్పే ఓపెన్ చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే అక్కడ యూపీఐ ఐడి ఉంటుంది. జస్ట్ ఐడి తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు అనేది వస్తుంది. వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్ నుంచే ఈ 2000 రూపీస్ అనేది డిపాజిట్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఇప్పటివరకు వేరే బ్యాంకులో ఎందులో ఒక దాంట్లో అకౌంట్ ఉంటుంది కదా, సో అందులో నుంచి డిపాజిట్ చేయండి. అందులో 2000 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి అనేది నోటిఫికేషన్ వస్తుంది 2000 రూపీస్ పే చేయమని. మీకు పైనుంచి నోటిఫికేషన్ ద్వారా, లేకపోతే ఫోన్పే ఓపెన్ చేస్తే అక్కడ కూడా నోటిఫికేషన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఎంపిన్ ఎంటర్ చేసేస్తే ఆ 2000 రూపీస్ అనేది మీ అకౌంట్లో నుంచి కట్ అయిపోయి ఈ కొత్త అకౌంట్కి అయితే డిపాజిట్ అవుతాయి. సో పేమెంట్ సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్స్ అని అయితే ఈ విధంగా వస్తుంది. సో తర్వాత మీకు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే వీడియో కేవైసీ ఉంటుంది. సో వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ అని ఉందా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీరు వీడియో కేవైసీ ఏజెంట్ కనెక్ట్ అవుతారు. సో వీడియో కేవైసీ ఏజెంట్ వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత అయ్యే ముందు మీకు కెమెరా పర్మిషన్, మైక్ పర్మిషన్ అన్ని అడుగుద్ది. అవన్నీ అలో చేయండి. మీకు వీడియో కేవైసీ ఏజెంట్ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇప్పటివరకు మంత్లీ ఇన్కమ్, మీ ఫాదర్ నేమ్ అవి ఎంటర్ చేశారు కదా, ఆ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అండ్ అట్లాగే మీ ఒరిజినల్ పాన్ కార్డు బ్యాక్ అండ్ ఫ్రంట్ చూపించమంటారు. మీ బ్యాక్ కెమెరా ద్వారా చూపించండి. తర్వాత ఒక వైట్ పేపర్ పైన లైవ్లో ఒక సిగ్నేచర్ చేయండి. ఇదే సిగ్నేచర్ తర్వాత మీరు చెక్స్ పైన పెట్టడానికి అయితే ఉంటుంది, మీరు ఎవరికైనా చెక్ ఇష్యూ చేసినప్పుడు. సో ఇదే చేసేసి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు వితిన్ 24 అవర్స్ లోపు మీ అకౌంట్ యాక్టివేషన్ అయినట్లు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మీ మొబైల్లో ఇండస్ మొబైల్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇందాక ఎంటర్ చేసిన మీరు యూజర్ నేమ్ అండ్ ఎంపిన్ ఉంది కదా, సో అవి ఇక్కడ ఎంటర్ చేసేస్తే మీ యాప్లోకి మీ అకౌంట్ అనేది లాగిన్ అయిపోద్ది. వన్స్ అకౌంట్లోకి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ 2000 రూపీస్ కానీ, మీ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ కూడా అక్కడ కనబడతాయి. మీ విర్చువల్ డెబిట్ కార్డు కూడా, అంటే డిజిటల్ డెబిట్ కార్డు ఉంటుంది కదా, సో అది ఇన్స్టెంట్గా అది కూడా యాక్టివేట్ అయిపోతుంది. అక్కడ డెబిట్ కార్డు కూడా కనబడుద్ది. సో ఆ డెబిట్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు అకౌంట్ని ఫోన్పేకి, గూగుల్ పే కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక మీరు 2000 రూపీస్ కనుక మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి, సో ఆ ఫోన్పే నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. లేకపోతే ఇండస్ఇండ్ యాప్ నుంచి కూడా మీకు నెఫ్ట్, ఐఎంపిఎస్, యూపీఐ, పే టు కాంటాక్ట్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి కూడా మీరు ఆ 2000 రూపీస్ వాళ్ళకి పే చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇది కంప్లీట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.